ఆ పల్లెటూరి వాతావరణం ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరి చివర ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు ఆ కుటుంబానికి ఒక చిన్న స్వర్గధామం లాంటిది. ఆ ఇంటి యజమాని కష్టజీవి. భార్య ఇల్లాలిగా ఉంటూ కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకునేది. వారికి ఇద్దరు మగపిల్లలు మరియు అందరికంటే ముద్దులైన 20 ఏళ్ల కూతురు స్వాతి ఉన్నారు. స్వాతి ఆ ఇంట్లో అందరికీ కంటికి రెప్పలాంటిది. ఆమె నవ్వు ఆ ఇంట్లో ప్రతిరోజు ఒక వెలుగులా ప్రవహించేది. చూడడానికి ఎంతో పద్ధతిగా, సంస్కారవంతంగా ఉండే ఆ అమ్మాయిని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో గర్వపడేవారు. ఊళ్ళో ఎవరైనా సరే స్వాతి సంస్కారాన్ని వేనోళ్ల ప్రశంసించేవారు. ఆ ఇంట్లో అప్పట్లో సంతోషానికి ఎలాంటి లోటు ఉండేది కాదు. ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్న ఆ అమ్మాయి ఆ తర్వాత ఇంటి పనులలో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తోంది. పొరుగుంటి వారితో ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆ అమ్మాయి ప్రవర్తన ఎవరినైనా ఇట్టే కట్టిపడేసేది. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఆ కుటుంబంపై విధి వేయబోయే పగటి వేషం గురించి వారికి అప్పుడు ఎలాంటి ఆలోచన లేదు. కొన్నేళ్లుగా సాగిపోతున్న ఆ ప్రశాంతమైన జీవితంలోకి ఒక నల్లటి మేఘం లాంటి చేదు నిజం నెమ్మదిగా అడుగుపెడుతూ ఉంది. ఎవరు ఊహించని ఒక విచిత్రమైన మార్పు ఆ ఇంట అందరి గుండెల్లో గుబులు పుట్టించేలా మారుతుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఆ అందమైన కుటుంబం యొక్క నవ్వులను కాలం మెల్లగా కరిగించడానికి పన్నాగం పన్నుతోందని అప్పుడు ఎవరికీ తెలియదు. కాలం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఎవరి జీవితంలో ఎప్పుడు ఏ తుఫాను ముంచుకొస్తుందో ఎవరికీ ముందే తెలియదు. అలా సాగిపోతున్న రోజులలో ఒకరోజు స్వాతి తన శరీరంలో వస్తున్న విచిత్రమైన మార్పులను గమనించడం మొదలుపెట్టింది. మొదట్లో ఆమె దాన్ని కేవలం కడుపు ఉబ్బరం లేదా సాధారణ గ్యాస్ సమస్య అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే రోజువారీ పనులలో బిజీగా ఉండే ఆమెకు ఇలాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావడం సహజమేననిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె పొట్ట భాగంలో వస్తున్న మార్పులు కేవలం సాధారణ సమస్య కాదనిపించేలా వింతగా కనిపించసాగాయి. కొన్నిసార్లు ఆ తల్లి కంట కూడా కూతురి శరీరంలో వస్తున్న ఆ చిన్నపాటి మార్పులు పడేవి. కానీ ఆమె వెంటనే వాటిని కొట్టిపారేసేది. నా కన్న కూతురు ఎంతో పవిత్రమైనది. ఆమె అలాంటి తప్పు ఎప్పటికీ చెయ్యదు అని ఆ తల్లి తన మనసును బలవంతంగా సమాధానపరుచుకునేది. ఆ నమ్మకమే ఆ కుటుంబానికి ఆ సమయంలో అతిపెద్ద కవచంలా అడ్డుగా నిలబడిందని వారు ఆనాడు అనుకున్నారు. కానీ కాలం తన దారుణమైన రూపాన్ని బయట పెట్టడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందని ఆ దురదృష్టకర కుటుంబానికి తెలియదు. ఎన్నో ఆశలతో బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రుల గుండెల్లో శూన్యం అలుముకునే సమయం దగ్గర పడుతూ వస్తోంది. ఒకనాటి అర్ధరాత్రి ఆ తల్లికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మనసు ఏదో కీడు శంకిస్తున్నట్లుగా విపరీతంగా అల్లకల్లోలమైంది. పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న తన కూతురి వైపు ఆమె అనుమానంగా మరియు ఆందోళనగా పదే పదే చూస్తూ ఉండిపోయింది. తెల్లవారగానే ఎలాగైనా సరే కూతురుని తన దగ్గరకు పిలిచి ఆమె ఆరోగ్యం గురించి మాట్లాడాలని ఆ తల్లి మనసు నిర్ణయించుకుంది. సూర్యోదయం కాగానే స్వాతిని తన గదికి పిలిపించి ఆమె నిలబడిన భంగిమను, ఆమె శరీరాన్ని నిశితంగా పరిశీలించింది. ఆ క్షణంలో ఆ తల్లి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆమెకు ఆ పరిస్థితి సాధారణంగా అనిపించలేదు. దాంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆ క్షణమే కూతురుని వెంటబెట్టుకొని స్థానికంగా ఉన్న ఒక మంచి డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళింది. డాక్టర్ ఆ అమ్మాయిని పరీక్షించి కొన్ని వైద్య పరీక్షలు చేయాలని సూచించగా ఆ కుటుంబం భయంతో వణికిపోయింది. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ చూసి ఆ వైద్యుడి ముఖంలో కూడా గంభీరమైన ఛాయలు కమ్ముకున్నాయి. డాక్టర్ చాలా సీరియస్‌గా మాట్లాడుతూ, "మీ అమ్మాయి ప్రస్తుతం 6 నెలల గర్భిణి" అని చెప్పిన ఆ మాట ఆ తల్లి ప్రపంచాన్ని కూల్చివేసింది. ఆ వార్త విన్న ఆ తల్లి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించింది. ఆమె నోటి నుంచి మాట కూడా రాని నిస్సహాయ పరిస్థితి ఏర్పడింది. పెళ్లి కాని తన పసికూతురి జీవితంలో ఇంతటి దారుణం ఎలా జరిగింది అని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. రిపోర్టులో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని డాక్టర్‌కి చెప్పింది. అయితే డాక్టర్ చెప్పింది నిజం కాదని నమ్మడానికి ఆ తల్లి మనసు ఏమాత్రం అంగీకరించలేదు. కానీ డాక్టర్ మాత్రం పరీక్షలన్నీ ఖచ్చితంగా నిజమేనని, రిపోర్ట్‌లో ఎలాంటి పొరపాట్లు లేవని చాలా స్పష్టమైన గళంతో చెప్పారు. ఆ భయంకరమైన సత్యాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లి ఆస్పత్రి గదిలోనే సొమ్మసిల్లి కూరుకుపోయి బిగ్గరగా రోదించడం ప్రారంభించింది.
తన కన్నీళ్లను అతి కష్టంగా అణుచుకుంటూ వణుకుతున్న గొంతుతో ఆమె తన కూతురి వైపు తిరిగి అసలు ఏం జరిగిందో చెప్పాలని ప్రాధేయపడింది. ఆ తల్లి అడిగిన ఆ ఒక్క గుండెకోత ప్రశ్నకు సమాధానంగా స్వాతి ఒక్కసారిగా గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టింది. నెలల తరబడి తన గుండెల్లోనే దాచుకొని కుమిలిపోతున్న ఆవేదన ఆ కన్నీటి ధారల రూపంలో బయటకు ఉప్పెనలా కట్టలు తెంచుకుంది. అప్పుడు ఆ కూతురు చెప్పిన ఆపసోపాల నిజం ఆ కుటుంబాన్ని అక్షరాల శివాలలా మార్చివేసి వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. ఆమెను మోసం చేసింది రోడ్డు మీద వెళ్లే ఎవరో అపరిచితులు కారు. ఆ ఇంటికి అతి ముఖ్యమైన వ్యక్తిగా వచ్చిపోయే ఒక నమ్మకమైన బంధువు. కుటుంబ సభ్యులందరూ కన్నబిడ్డలా నమ్ముతున్న ఆ కామ రాక్షసుడే స్వాతి పవిత్రతను కాపలా ఉండాల్సిన చోట వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరగా చేసుకొని ఆమెను భయపెట్టి కొన్ని ప్రైవేట్ వీడియోలను అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేశాడు. పరువు పోతుందనే భయంతో ఆమె అజ్ఞానంతో స్వాతి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేక తనలో తనే కుమిలిపోతూ వచ్చింది. ఆ మౌనమే ఆ నీచుడికి ఇంకా మరింత బలమై ఆమె జీవితాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేసేలా క్రూరమైన పనులకు పురిగొల్పింది. చివరకు ఆమె గర్భిణి అయిన నిజం ఆ బంధువుకి చెప్పినప్పుడు అతను ఏమాత్రం బాధ్యత వహించకుండా చేతులెత్తేసి మోసం చేశాడు. ఇక చేసేది లేక ఆ కుటుంబం చివరికి పోలీసులను ఆశ్రయించి ఆ నిందితుడిని చట్టం ముందు నిలబెట్టడానికి ధైర్యంగా అడుగులు వేసింది. ఎంతటి వారినైనా గుడ్డిగా నమ్మడం ఎంతటి ప్రాణాంతక ప్రమాదమో ఆ ఘటన ఆ గ్రామానికి ఒక చేదు గుణపాఠంగా మిగిల్చింది. ఏ అమ్మాయికి ఇలాంటి దుస్థితి రాకూడదని, ఎలాంటి కష్టమొచ్చినా భయపడకుండా వెంటనే పెద్దలకు చెప్పాలని ఈ నిజం చాటి చెప్పింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఉత్తరప్రదేశ్లో.